సేవ్ ఆర్డిటి అంటూ తలార్ రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. మనతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలార్ రంగయ్య గారు ఉన్నారు. రంగయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీరు ఇది 5వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. అవును, మీరు పాదయాత్ర చేస్తున్నారు, మీ ఎజెండా ఆర్డిటి అనే చెప్తున్నారు, కానీ మీ అధికార పార్టీ వాళ్ళు మాత్రం అది పార్టీ ప్రోగ్రాంలో ఉంది, జెండా ఎజెండా రెండు పార్టీకి సంబంధించిందే అంటున్నారు. ఇప్పుడు నేను ఏ జెండా ఎత్తుకున్నా కానీ కూడా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈ రోజున మొదటి రోజు నుంచి జాతీయ జెండా ఉంది. నా పార్టీ జెండాలు ఉంటాయి, ఉండవని ఎట్లా చెప్తాం? ఈరోజు రైతుకు సంబంధించి తీసుకున్నాను. ఎజెండా ఏంటి అనేది చూడాలా. ఈ ప్రాంతానికి ఈ ప్రజలకి నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఈ ఆర్డిటి గురించి మాట్లాడుతున్నాను. ఒక ఇష్యూ చేయదలుచుకున్నాను, ఇష్యూ అయ్యింది. పార్టీ బలం ఉంది, ప్రజల బలం ఉంది, లబ్ధిదారులు అందరూ కలిసి వచ్చినారు. వస్తే యాక్చువల్గా ఈ పరిస్థితి వచ్చిందని జనాలకు బాగా తెలిసింది ఇప్పుడే. మీరు ఆర్డిటీనే మీ ఎజెండా అంటున్నారు, కానీ మేము ఆల్రెడీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. విత్ ఇన్ ద ఫ్యూ డేస్లోనే సాల్వ్ అవుతుంది. పాదయాత్ర అనవసరం అని అన్నారు మీ ఎమ్మెల్యే గారు. సరే, నడిచేది నేను కదా, బొబ్బలు నాకు కదా ఎక్కుతుంది, మిగతా నడుస్తుంది మా వాళ్ళు కదా, అందరు కదా. మీ ఎమ్మెల్యేకి వచ్చిన ఇబ్బంది ఏముంది? తెచ్చి పెడితే ఆ క్షణం ఆపుతానని చెప్తున్నా కదా. నేనేమన్నా ఆపనని చెప్తున్నానా? ఏ క్షణం మీరు తీసుకొస్తారో ఆ క్షణం నియరెస్ట్ ఫాదర్ ఫెరర్ గారి విగ్రహం ఎక్కడ ఉందో అక్కడి వరకు వెళ్ళి దాన్ని వేసి నమస్కారాలు పెట్టి ఇంటికి పోతానని చెప్పాను. అంటే మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాము. మా ఎంపీల బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఎఫ్సిఆర్ఐ సంబంధించి ఆర్డిటికి రావాల్సిన నిధుల గురించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాము. అది ప్రాసెస్లో ఉంది, ప్రాసెస్ చేస్తున్నాము. వెరీ సూన్ రాబోతోంది. అయినా కూడా వీళ్ళు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేల గురించో ఎంపీల గురించో నేను ఆలోచన చేయలేదు. రాష్ట్రం గురించి కేంద్రం గురించి కూడా నేను ఆలోచన చేయలేదు. నేను ఆలోచన చేస్తుంది పేద ప్రజల గురించి, పేద ప్రాంతం గురించి. ఆర్డిటి లేకపోతే ఇవి ఏమైపోతాయనే ఒక ఆలోచనతోనే నేను చేస్తున్నా. మీరు తెచ్చి పెడితే ఆపుతానని చెప్తున్నా. ఆర్డిటి లేకపోతే ఏమవుతుంది అంటున్నారు, కానీ పాలకులు గత ప్రభుత్వం మీరు కావచ్చు, అంతకుముందు ఉన్న టీడీపీ వారు కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా ఇంకా స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడే స్థాయి నుంచి మనం ముందుకు పోలేకపోతున్నామా? అవును, ఖచ్చితంగా పోతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ధనికులు పేదల వ్యత్యాసం పెరుగుతూ ఉంది. దేశం అయితే సంపదలు మూట పడుతున్నాయి, కానీ అవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకే పోతూ ఉన్నాయి, అవ్వట్లేదు. ఒకవేళ రిచ్ అండ్ డివైడ్ లేకపోతే ఇప్పుడే ఉన్న ఈ జిల్లాలో కూడా 1000 కోట్లు 2000 కోట్లు ఓడీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పేదవాడికి 1-2 లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందనుకో ఇంతమంది కూడా ఎందుకు ఎక్కుతారు? ఎవరికి అడుక్కు తినాలని ఉండదు కదా. అవును, మరి అంతే సార్. ఆర్డిటి సంస్థలోంచి కానీ ఆర్డిటి పనిచేసే వ్యక్తులు కానీ ఎవరు కానీ మీ స్పందించట్లేదు. కేవలం ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలతోనే చేస్తున్నారు అని నేను పదే చెప్తున్నది ఏంటంటే, నేను ఒకరి గురించి ఆలోచన చేయట్లేదు. ఆర్డిటి వాళ్ళు వస్తారా, వాళ్ళ ఉద్యోగులు వస్తారా, ఇవి ఆలోచన చేయట్లేదు. నేను ఆలోచన చేస్తుంది పేద ప్రజల గురించి, పేద ప్రాంతం గురించి. ఇది పేద ప్రాంతం, ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, ఆర్డిటి మీద చాలా ఆధారపడి ఉన్నారు. సార్, మీరు 5 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. నేను కూడా ఇది 2వ సారి పార్టిసిపేట్ చేస్తున్నాను. అవును, చాలా మందికి ఆర్డిటికి ఎఫ్సిఆర్ అంటే ఏంది, ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు ఆగిపోయింది అనేది తెలియదు జనాలు. అందుకే ఆ పని నేను చేస్తూ ఉన్నా. నిజంగా తెలియదు వాళ్ళకి పాపం. అందుకే నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటి? అదొక రెన్యువల్ లాంటిది, క్రాప్ రెన్యువల్ లాంటిది, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ లాంటిది. అది ఆగిపోయింది, అందుకని చేస్తూ ఉన్నా. కరెక్ట్, మీరు చెప్పింది డ్రైవింగ్ లైసెన్సే అనుకుందాం. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఒక ఫోటో తీసుకోవాలి, ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎంత టైం? ఆ టైం పడుతుంది. ఆ టైం ఎంత టైము? మొత్తం అకౌంట్లో ఫ్రీజ్ చేసేంత వరకు కాదు కదా, ఆర్డిటి మూతపడేంత వరకు కాదు కదా. ఇప్పటికే హాస్పిటల్లో అయిపోయింది. ఆర్డిటి సెట్ పెట్టలేదు, కొన్ని 100 కోట్ల పిల్లలకి రాలేదు. నేను 4 రోజుల క్రితం కళ్యాణదుర్గం ఆర్డిటి హాస్పిటల్ని సందర్శించాను. దాని మీద ఒక స్పెషల్ స్టోరీ కూడా చేశారు. చాలామంది పేషెంట్లు, అది మరీ ముఖ్యంగా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన హాస్పిటల్. ఈ హాస్పిటల్లో గతంలో నార్మల్ డెలివరీకి 1500 అయ్యేదని చెప్పారు నాకు. ఈరోజు 7500 నుంచి 8000 అవుతుంది. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? కలెక్టర్ గారు రివ్యూలు చేస్తున్నారు. స్టూడెంట్ ఎక్కడికి పంపాలో తెలియట్లేదు, పేషెంట్ ఎక్కడికి పంపాలో తెలియట్లేదు, నిధులు లేవు. ఈ ప్రాంతం మీద, ఈ పేద ప్రజల మీద ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది. జస్ట్ ఒక రెన్యువల్ తెప్పించి ఇస్తే పోయేదానికి వాళ్ళు ఇంత బేసిదానికి పోతూ ఉన్నారు.
అంటే ఎందుకు పోయినారంటారు? ఆర్డిటి సంస్థనే ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నా? నాకు అదంతా అవసరం లేదనుకుంటున్నా. నాకేం పని దానితో? ఈ ప్రాంతం నష్టపోకూడదు, ఈ ప్రజలు నష్టపోకూడదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా ఈ పని చేయాలా, అధికార పక్షంలో ఉన్నా ఇదే పని చేయాలా. మీకు అధికారం ఇచ్చింది ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు నష్టం చేయడానికే. నేను హాస్పిటల్ సందర్శించినప్పుడు 300 మంది స్టాఫ్, 220 బెడ్ల హాస్పిటల్, రోజుకి 1200 మంది ఇంత అవుట్ పేషెంట్లు. అవును, ఇంతమందికి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా హాస్పిటల్ రన్ చేస్తుంది. ఒకవేళ ఎఫ్సిఆర్ఏ నిధులు రాకపోతే వాళ్ళు రన్ చేయలేని పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. పెంచారు కొంచెం. అందుకనే మీరు అధికారం పంచుకున్నప్పుడు అయితే మీకు ఉంది కదా శ్రద్ధ. మీకు ఎన్ని మంత్రి పదవులు కావాలో తెచ్చుకున్నారు, వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు కావాలో ఇచ్చినారు. మీకు ఎలక్షన్ అప్పుడు ఎన్ని సీట్లు కావాలో తీసుకున్నారు, వాళ్ళకి ఎన్ని కావాలో ఇచ్చినారు. కలిసి గెలిచినారు, ఈ ప్రాంతంలో ఓట్లు తీసుకున్నారు, సీట్లు తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు నష్టం చేయడానికా? సార్, చివరిగా మీ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుంది? మీ కాళ్ళకు బొబ్బలు అయినాయని చెప్పారు, అయినా కూడా మీరు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? కంటిన్యూ చేస్తారా? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యం పక్కన పెట్టి కూడా నేను పాదయాత్ర చేస్తాను. ఓకే, నేను సిద్ధపడి ఉన్నాను. ఏ కష్టానికైనా నేను సిద్ధపడి ఉన్నాను. అంతేకాకుండా ఇంతమంది ఉన్నప్పుడు అదేమి లెక్క కాదు. ప్రజలు అర్థం చేసుకోవాలనుకున్నాను. నేను ఊహించిన దానికంటే అర్థం ఎక్కువ చేసుకున్నారు. ఓకే, నేను ఊహించిన దానికంటే స్పందన ఎక్కువ వచ్చింది. మా నాయకులు అందరూ వచ్చారు దేవన్ నుంచి. ఒకవేళ వాళ్ళే లేకపోతే మా ఈ జిల్లా అధ్యక్షుల నుంచి మా సమన్వయకర్తల వరకు వాళ్ళు లేకపోతే నేను అవతలికి దాటి ఉండేవాడిని కాదు. ఓకే, ప్రజలు కూడా వచ్చి భుజాలకు ఎత్తుకొని దాటిచ్చారు. ఆర్డిటికి ఏం నష్టం జరిగిందో ప్రజలు అర్థం చేసుకున్నారు, చెప్పగలిగాము, దాన్ని ఇష్యూ చేయగలిగినాం. మెయిన్ ట్రాక్లోకి వచ్చినాం. ఇది నడుస్తుంది, రంగయ్య ఉన్నా లేకుండా నడుస్తుంది. ఇది 2 రోజుల పాటు మీకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే మీరు ప్రాపర్ పర్మిషన్ తీసుకోలేదనా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ల వలన? వాళ్ళు చెప్పాలి ఎందుకు వచ్చినాయో. నాకు పోలీసులకు ఘర్షణ లేదు. నేను ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయదలుచుకోలేదు. వాళ్ళు చెప్పిన కారణం సరైనది కాదు. వాళ్ళు ఆపమని అంటే పోయి హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఉండేవాడిని. వాళ్ళు అలా చెప్పలేదు. అంతేకాకుండా అందరికీ అర్థమవుతుంది ఆర్డిటి అవసరం ఏంటి అనేది. స్థానిక ఎమ్మెల్యే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎక్కడ మేము ఆపట్లేదు, మాకు సంబంధం లేదు పోలీసులు ఆపడానికి కూడా. పోలీసులు ఆపడం దానికి ఆయనకి సంబంధం ఉంది లేదు అని నాకు అవసరం లేదు. కానీ ఆడ మందు బాటిల్ కనిపిస్తున్నాయి, గో బ్యాక్ రంగయ్య అని కనిపిస్తుంది. వాళ్ళు కూడా నాలాగానే సేవ్ ఆర్డిటి అన్నారు. కనిపిస్తున్నాయి కదా. అంటే గో బ్యాక్ రంగయ్య అన్న వాళ్ళతో కూడా మీరు సేవ్ ఆర్డిటి వాళ్ళు అనక తప్పదు. నా జెండా అట్లాంటిది. జాతీయ జెండాతోనే పాదయాత్ర, జాతీయ జెండాతోనే పాదయాత్ర. పార్టీ ఏం లేదు, పాలిటిక్స్ ఏం లేవు. పార్టీ ఉంటుంది, కానీ నేను ఏమిటంటే ఇప్పుడు ఏం అవసరం పడింది దాంతో అంటున్నా నేను. అంతేలే, మా పార్టీ ఎక్కడికి వస్తుంది? వాళ్ళు అంటున్నారు ఉనికి కాపాడుకోవడం కోసమని. ఇప్పుడు రంగయ్య ఉనికికి ఏమి ఇబ్బంది లేదు, ఆర్డిటి ఉనికికి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఎగ్జిస్టెన్స్, వీటిని ఏమంటారంటే అస్తిత్వ పోరాటాలు అంటాం. మేము బతికి ఉన్నాము అని చెప్పడానికి, పేదలు ఒక్కటిగా ఉన్నారు అని చెప్పడానికి ఉంటాయి ఇవి. రంగయ్య ఉనికికి ఏం ప్రమాదం లేదు, రంగయ్య ఉన్నారంట. నేను రాష్ట్ర స్థాయి అధికారాన్ని పోగొట్టుకుని వచ్చిన, ఇంకా నాకు అంత ఏం తెచ్చిస్తాయి ఇవి. నాకు ఎంపీగా చేశారు, ఎంపీగా కూడా చేశాను. జగన్ పుణ్యమా, జగనన్న పుణ్యమని ఎంపీగా కూడా చేశాను. నాకు ఇంకేం కావాలా? నా కళ్ళ ముందు నేను చెప్పాను ఎలక్షన్లప్పుడు, మీకు ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు నష్టం వచ్చినప్పుడు నేను అండగా ఉంటానని మాటగా చెప్పి ఉన్నాను. ఓకే, దానికోసం నిలబడుతున్నా అంతే. ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఏ నష్టం వచ్చినా మేము నిలబడుతున్నాం. సార్, మీకు నెక్స్ట్ కార్యాచరణ ఏంది? మీరు 16 రోజులకో 15 రోజులకో పాదయాత్ర అయిపోతుంది, మీ నియోజకవర్గం అయిపోతుంది. అప్పటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే మీరు ఏం డిసిషన్ తీసుకుంటారు? దశల వారిగా ఇంకా అందుకుంటాయి, మిగతా నియోజకవర్గాలు అందుకుంటాయి, పల్లెలు కదులుతాయి, వాళ్ళు చూసుకుంటారు. అర్థమవుతుంది ఆ రోజుకు. అంత దూరం ఉంటుందని నేను ఉండకూడదనే కోరుకుంటున్నా. సరే, వాళ్ళు ఉండదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తక్కువ అంచనా వేసినట్టు. ఇప్పటికీ చెప్తున్నా,
రాజకీయ ఉద్యమం కాదు, అల్లర్లు శాంతి భద్రతల విఘాతం ఇష్యూ కాదు మీరు అనసడానికి, రాజకీయ ఇష్యూ కాదు మీరు పరిష్కారం చేయడానికి. ఇది ప్రజలకు సంబంధించింది. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా ప్రజల కంటే చిన్నవాళ్ళే. మర్యాదగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఇది ప్రజాస్వామ్య దేశము. ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ ప్రజా అభిప్రాయాన్ని నా గొంతుకు ద్వారా నేను నినదిస్తూనే ఉంటాను. సార్ రంగయ్య గారు, మీరేమో ఎఫ్సిఆర్ఐ గురించి పాదయాత్ర చేస్తున్నారు, మీ ఎమ్మెల్యే గారేమో గతంలో ఎంపీగా మీరే ఉన్నారు కదా. ఆర్డిటి సంస్థ ఈ ప్రాబ్లం ఈ రోజుది కాదు, గత 4-5 ఏళ్ళ నుంచి ఈ సమస్య నడుస్తుంది, ఎఫ్సిఆర్ఐ అనే ఇష్యూ. మీరు గతంలో ఏం చేసినారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు? ఆర్డిటి సంస్థ గురించి మీరు ఏం పట్టించారు? ఎప్పుడైనా కానీ కూడా నిజమే, మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిజమే. నేనే ఎంపీని ఆ టైంలో. కానీ ఎవరైనా కానీ కూడా ప్రతిపక్షం పార్టీ ఆయనే కదా, ప్రతిపక్షంలో ఆయన ఉండి కానీ లేదా ప్రజలు కానీ లబ్ధిదారులు కానీ ఆర్డిటి వాళ్ళు కానీ ఈ ఇష్యూ వచ్చింది, ఆగిపోయింది, అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసినారు, ఖాతాలలో ఉండే డబ్బులు కూడా తీసుకొని ఇవ్వట్లేదు అన్యాయంగా, మందులు కొనడానికి కూడా లేవు, జీతాలు కూడా రాలేదు అనేది నా ఆయాంలో ఎప్పుడన్నా ఒక రోజు వచ్చిందేమో చెప్పమనండి. అసలు మీరు కూడా ఉన్నారు కదా పత్రికా రంగంలో, మీ నోటీస్కి ఏమైనా వచ్చింది అట్లాంటిది ఆ 4 ఏళ్లలో, నేనున్న 5 ఏళ్లలో? నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఒకే ఒక సందర్భం ఆడిట్కి సంబంధించి నా దృష్టికి వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటంటే అది అనిమల్ వెల్ఫేర్ ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ. అది కూడా ఆడిట్ వాళ్ళు నా దృష్టికి తీసుకురాలేదు. జేడీ అనిమల్ హస్బెండరీ మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నాకు తెలిసిన మరుక్షణం నేను ఏం చేశానంటే, ఆడిట్ అనేది చాలా ముఖ్యమైనది, వాళ్ళు అనిమల్స్కి చేసే వాటిలో కూడా వాళ్ళ సేవలు ఎందుకు తగ్గాలని నేనే స్వయంగా వెళ్ళి సెక్రటరీతో మాట్లాడి, బోర్డు సెక్రటరీతో మాట్లాడి ఆ అంశం క్లియర్ చేశాను. నేను ఎప్పుడైనా అనుకుంటే నా ఇష్యూ వస్తే అది రైతులకు సంబంధించి కిసాన్ రైలు దగ్గర నుంచి నాకు ఎక్కువ ప్రచారం మీద ఇష్యూ ఉండదు. ఎవరైనా కూడా బాగా వెనుకబడిపోతున్నాం ప్రచారంలో ఎప్పుడైనా అంటే అదంతా మీ చుట్టూ ఉన్న వాళ్ళ పని, నా పని కాదని చెప్తుంటాను. అది కాదు, అది నేను చేయగలిగిన పనులే నేను చేస్తాను. ఆర్డిటి సంస్థ నుంచి ఇక్కడ ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, మీరు ఎవరినైనా అడగండి. నిజమే, రంగయ్య సారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ సమస్య వచ్చిండింది, రెన్యువల్ ఆగిపోయింది, అకౌంట్ల నుంచి డబ్బులు కూడా తీసుకొని ఇవ్వలేదు, పేపర్లలో కూడా రాసిండ్రి, పత్రికలు ఎక్కినారు, రోడ్లు ఎక్కినారు, తెలుగుదేశం పార్టీ చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షము, అది కూడా మాట్లాడింది అని ఎప్పుడైనా ఉందని చెప్పమని. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నాకంటే ముందు అఖిలపక్షం పెట్టారు, మా అధ్యక్షుడు కూడా అటెండ్ అయ్యారు, చైర్పర్సన్ అటెండ్ అయ్యారు, చాలామంది మాట్లాడారు. నేను ఒక స్థాయి చూసుకున్న తర్వాతనే నేను దీన్ని తీసుకున్నాను. ఎప్పుడు కూడా మా బాధ్యతల నుంచి మేము పారిపోదలుచుకోలేదు. ఒకవేళ అలాంటిది ఉంటే ఎక్కడైనా కూడా రికార్డు ఉంటే ఎంపీ గారికి చెప్పి ఉంటే ఆర్డిటి ఆయన పట్టించుకోలేదు, నిద్రపోయినాడు, ఇప్పుడు లేచి పాదయాత్ర చేస్తున్నానని ఒక మాట చెప్పమనండి. మేము ఇంతమంది మొత్తుకుంటుంటే మీరేం చెప్తారు? ఎమ్మెల్యే గారు మీరు నన్ను పాదయాత్రకు ఢిల్లీకి నడుచుకుంటూ పోమంటారు. ఇది మీరు చెప్తుంది. నేను చాలా గౌరవంతోనే మాట్లాడుతున్నాను. అది ఇష్యూ కాదు, ఎమ్మెల్యే నాకు టార్గెటే కాదు, నాకు ఎఫ్సిఆర్ఏనే టార్గెట్. పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా నాకు టార్గెట్ కాదు. నాకు ఎఫ్సిఆర్ఏనే ఇష్యూ, నాకు పేదలే ఇష్యూ, నాకు ప్రాంతమే ఇష్యూ, అంతే. ఎఫ్సిఆర్ఐ అకౌంట్ ఫ్రీజ్ అయ్యేది ఈ గవర్నమెంట్లో అయ్యుండొచ్చు, కానీ ఎఫ్సిఆర్ఐ ప్రాబ్లమ్స్, రెన్యువల్స్ 3 months 6 months మీ ప్రభుత్వం ఎప్పుడైనా, ఇప్పుడు కూడా రెన్యువలే కదా స్వామి అడుగుతుంది. నేనేమన్నా అడుగుతున్నా? ఇప్పుడు కూడా రెన్యువలే కదా అడుగుతున్నాను. ఇప్పుడు నేను నా బోర్డులన్నీ చూడండి, చుట్టూ కూడా ఈ ఊర్లో ఎక్కడ కట్టలేదు, అన్ని కట్టి పెట్టారు. రెన్యువల్ కోసమే పాదయాత్ర అని చెప్తున్నారు. నేను కూడా రెన్యువలే అడుగుతున్నది. రెన్యువల్ నువ్వు తెప్పిస్తే మీరు ఎవరు తెప్పించినా కూడా నేను దండేసి వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా. ఆర్డిటి ఎలక్షన్ టైంలో కూడా ఇరు ప్రభుత్వాలు సమస్యను సాల్వ్ చేస్తాయన్నారు. అంటే గతంలో ఆ ప్రాబ్లం ఉందని అందరికి తెలిసి ఉంటుంది కదా, మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి ఉండాలి కదా. ఎవరు నువ్వు తెలిసినట్టు నువ్వు చెప్పి ఉండాలి కదా, ఎవరైనా చెప్పి ఉండాలి కదా. ఇప్పుడు నాకు తెలిసి ఉంది, ఎవరు చెప్పినారు? అప్పుడు ఆ సమస్య రాలేదు. ఊరికి అనవసరంగా మాట్లాడితే ఎట్లా? నేను ఇప్పుడు టైం ఎందుకు తిప్పి నన్ను ఎంపీకి ఇచ్చేసేయండి, పోయి తీసుకొస్తా తీసుకురండి. మాట్లాడతారు తీసుకురమ్మను. ఒక్కొక్క ఇష్యూకి 100 మందిని ఎంపీలు తక్కువ తీసుకుపోతే అడుగు. నేను ఒక్కనే పోతా ఢిల్లీకి, దీని మీద 100 ఎంపీలు తీసుకోకపోతే అడగమని. మరి ఒక సేవ